గమనించుకోవాలండి. అంటే వైరస్ టాలరెంటా కాదా, వైరస్ని ఎంతవరకు తట్టుకుంటుంది, మరి తట్టుకుంటుంది కాబట్టి పచ్చికాయ ఎలా ఉంది, పండుకాయ ఎలా ఉంది, ముడత వస్తుందా లేకుంటే ఎట్లా ఉందని కూడా మనం గమనించుకోవాలి. ఆ చెట్టు కూడా చెప్పింది అది ఒకటే ఇది ఒక్క కొమ్మ, పై కొమ్మ. ఇది ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. మళ్ళీ దీని పక్కన అన్నీ ఒకటే చెట్టు, దానికి ఒకటే చెట్టు, సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ. అది ఇంద్రఫాయ యొక్క దమ్మండి. చెట్టు యొక్క విధానం బాగా హెవీ బుషి ఉంటుంది. సైడ్ ప్రతి కొమ్మ కూడా ఇందులో అదే పెద్ద కొమ్మలు బాగా పైకి వస్తే బాగా కాసుకుంటూ వెళ్ళిపోతాయి, అక్కడక్కడే ఉండవు. ఇది కూడా ఇందులో అదే చూడండి. ఇప్పుడు మనకి తుఫాన్ వచ్చినా కానీ కొమ్మలేదు, గాలి వాన తుఫాన్ పడ్డాక అసలు మా ఇద్దరు కార్ చేయ అక్కడే ఉంది. కొమ్మ కూడా అందులో అదే. ఇదండి ఇందిరా 5 శ్రీ సాయి స్వరూప నుంచి. కింద కొమ్మలు ఉన్నాయి, ఈ ఓన్లీ మెయిన్ కొమ్మని మేము లేపు చూపిస్తున్నాం, మధ్యలో కొమ్మని, కానీ కింద రౌండ్ కొమ్మలు ఉన్నాయి. ప్రతి కొమ్మకి ఫుల్గా కాయలు ఉన్నాయి. ఆల్రెడీ కటింగ్ పడేసింది. ఎకరానికి 5 చొప్పున, ఇది ఎకరం ఒక 2.5 కోసారు ఫార్మరు. ఎర్లీగా కోసారు, కొంచెం లేట్ అయిన ఇబ్బంది ఉండేది కాదు. సో ఇదండి ఎండింగ్ వరకు కూడా సైజు తగ్గదు. ఇప్పటికి కూడా ఆకు చూడు ఎంత మందం ఉంది. ఇది మనకు కావాల్సింది. ఏ వెరైటీ సెలెక్ట్ చూసుకున్నా మనం ఎటువంటి ఫీల్డ్స్కి వెళ్ళినా సరే ఆకు ఎలా ఉంది, మందం ఉందా, నలుపులో ఉందా, లేకపోతే మీడియం కలర్లో ఉందా, ఇవన్నీ మనకి ఎందుకు ముఖ్యమంటే వైరస్ని తట్టుకునే విధానం అనేది ఇక్కడే మనకి చెట్టు యొక్క ఆకులోనే మనకు తెలిసిపోద్ది. రెసిస్టెన్స్ పవర్ ఉందా లేదా అనేది. అంటే చూడండి, ఇది మనకి ఒక బేఎస్ఎఫ్ ఫార్మర్ ఫస్ట్లో వస్తే ఎలా ఉందో ఆ రకమైన విధానం ఇది. ఈ కాండం మందం కానీ కలర్ కానీ ఈ రెసిస్టెన్స్ పవర్ కంటికి కనిపిస్తూ ఉంది. అదే రెసిస్టెన్స్ పవర్ లేకపోతే పక్క తోటలు ఎలా అయితే ఎగిరిపోయినాయో అలా ఎగిరిపోయేది. సరే ఇదంటే ముదర అనుకోవచ్చు, ఇది కూడా లేతలే. ఇప్పుడు లేతకొచ్చి లేత ఎగులు కూడా ఎంత బాగుంది, బెండ్ కాకుండా, వైరస్కి నల్లికి వంగలేదు. అందుకే ఇందిరా 5 వైరస్ భయం ఉన్న చోట ప్లాన్ చేసుకోవచ్చు, తేజాల్లో కావాలనుకుంటే. ఇది ఒకసారి మెయిన్ కమ్మని సెంటర్లో చూద్దామా. బాగున్నాయి కింద